హాయ్ అండి. ఈరోజు మసాలా జొన్న రొట్టె చూపిస్తున్నానండి. దీనికోసం ఒక పాన్‌లో పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి దోరగా వేయించుకొని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు జొన్న పిండి, 1/4 కప్ శనగపిండి, గోధుమ పిండి తీసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, మెంతికూర, అలాగే ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పల్లి మిశ్రమము, ఉప్పు, పసుపు, అలాగే కొన్ని తెల్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని పిండికి పట్టేలాగా బాగా కలిపి కొంచెం కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఇలాగ తడిపి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ చపాతీ పీట పైన ఒక కాటన్ క్లాత్ వెట్ చేసి తీసుకొని మనం పిండి ముద్దను తీసుకొని ఇలాగా చేతికి తడి కానీ ఆయిల్ కానీ అంటుకొని రొట్టెలాగా తట్టుకోవాలండి. ఇలాగ తట్టిన తర్వాత మధ్యలో హోల్స్ పెట్టి చపాతీ పనం పైన వేసి రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది మనకు కాలేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా జొన్న రొట్టె రెడీ అండి. ఏ చట్నీ అవసరం లేదండి. పికిల్ లేదా పెరుగుతో తినేసేయచ్చు. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.